హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈ సీజన్లో మాత్రమే దొరికే బోడ కాకరకాయతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీన్ని ఆకాకరకాయ అని కూడా అంటారు. అది కూడా మా ఇంట్లో కాసిన కాయలతో కర్రీ చేస్తున్నానండి. ఈ చెట్టు తెలియని వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఈ కాయలు వస్తాయండి. ఈ పాదు ఎక్కువగా అడవులలో మాత్రమే, పొలాలలో మాత్రమే చూస్తామండి. ఇంటి దగ్గర చాలా రేర్గా పెట్టుకుంటుంటారు. ఎక్కువ కాయదు అని కూడా అంటారు. ఎందుకంటే మన లైటింగ్కి ఆ ఫ్లవర్ పాలినేషన్ కాయదని అంటుంటారండి. మనం మార్కెట్లో ఈ కాయలు తెచ్చుకున్నప్పుడు కాస్త ముదిరిన కాయలలో గింజలు నల్లగా ఉంటాయండి. అవి తీసి స్టోర్ చేసుకునైనా వేసుకోవచ్చు. కాస్త పండు కాయలైతే ఇంకా సీడ్స్ బాగుంటాయి. నర్సరీలలో వీటి దుంపలు కూడా అమ్ముతున్నారండి. నేనైతే సీడ్ నుంచి పెట్టుకున్నాను. ఎన్నో పోషక విలువలున్న ఇలాంటి కూరగాయల ముక్కలని ఇంట్లో పెట్టుకునే ఛాన్స్ ఉండేవాళ్ళు పెట్టుకుంటారని ఇదంతా చెప్పానండి. ఈ చెట్టు గురించి తెలియని వాళ్ళు ఉంటారండి, చూడని వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం చూపించాను. మాకెందుకు ఈ సోదంతా అనుకోకండి, ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చెప్పాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని మొత్తం అన్నీ వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న బోడ కాకరకాయ ముక్కలని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసినట్టయితే తొందరగా మగ్గిపోతాయి. కాకరకాయ ముక్కలు కంప్లీట్గా మగ్గిన తర్వాతనే మనం పులుసు పోసుకోవాలండి. ముక్కలు తొందరగా ఉడకాలంటే కాస్త ఉప్పు వేయండి, తొందరగా మగ్గిపోతాయి. చూడండి, మ్యాక్సిమం మగ్గిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం మొత్తం ముక్కలకి కలిసిపోయేదాకా ఇలా కలుపుకోవాలండి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 30 గ్రామ్స్ ఉంటుందండి. ఆ చింతపండు నానబెట్టుకొని తీసిన రసం వేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసినట్టయితే మనకి పులుపు అంతా తెలిసిపోతుంది. అప్పుడు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఉప్పు కానీ కొంచెం వాటర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బెల్లం వేసానండి. బెల్లం వేయడం వల్ల పులుపుని కారాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా పులుసు కూరలలో కాస్త బెల్లం వేసినట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి పులుసు చిక్కపడిందండి. అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి ఎంతో టేస్టీ అయినా అండ్ హెల్దీ అయినా బోడ కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. చాలామంది ఆకాకరకాయ, అడవి కాకరకాయ అని కూడా అంటారు. ఇలా సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.